లెగసీ తెలుగు స్టోరీస్కి స్వాగతం. చందమామ బేతాళ కథలు. బందిపోటు పెద్ద మనిషి. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం వైపు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇలా శ్రమ పడడం చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. నీకు శ్రమ తెలియకుండా ఉండగలిగినందుకు ఒక చిత్రమైన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కోసల దేశానికి కాశీ దేశానికి మధ్య ఉండే సరిహద్దుల్లో కొందరు దోపిడీదారులు ఉండేవారు. వీరికి దొంగతనాలు అనాదిగా వస్తున్న వృత్తి. భూములు దున్నుకోవడము, ఇతర వృత్తులు చేసుకోవడము, జ్ఞానం వల్ల పొట్టపోసుకోవడము వారికి గౌరవహీనంగా కనబడేది. అందుచేత వారు చదువులు చదివేవారు కాదు. దోపిడీదారులలో అగ్రగణ్యుడిగా చెప్పదగినవాడు దుర్ముఖుడనేవాడు. అతనికి 7 కుమారులు ఉండేవారు. వారిలో 6 దోపిడీల్లోనే తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అతని వెంట ఉన్నది అతని ఆఖరి కొడుకు గంగు అనేవాడు మాత్రమే. నాయనా గంగు, భుజబలంపై ఆధారపడి బతకడం మనకు అనాదిగా వస్తున్న నీతి. కొయ్యలు చెక్కుకుని, కుండలు చేసుకుని, మట్టి తవ్వుకుని బతికేవాళ్ళు చాలా హీనజీవులు. నువ్వు వారిలాగా బతకనని నాకు మాట ఇవ్వు అని దుర్ముఖుడు కొడుకుతో అనేవాడు. గంగు కూడా తండ్రికి తగ్గ కొడుకే. తండ్రి చేసే దోపిడీలలోనే గంగు కూడా తోడ్పడుతూ ఉండేవాడు. దుర్ముఖుడికి ఒక చిన్న కోట లాంటి ఇల్లు ఉన్నది. అది అజేయమైనది. దానికి ఒక పక్క ఊబి భూములుండేటివి, మరో పక్క దట్టమైన అరణ్యం ఉండేది. ఆ ఊబి భూముల మధ్యగా వాళ్ళ ఇంటిని సమీపించడం కొద్దిమంది సాటి దొంగలకు తప్ప కొత్త వారెవ్వరికీ తెలియదు. ఆ ప్రదేశంలో దుర్ముఖుడు బలమైన ఇల్లు కట్టుకుని దాని చుట్టూ కొండరాళ్లతో ప్రహరీ గోడ కట్టాడు. తన ఇంటికి లోహపు తలుపులు గల పెద్ద ద్వారం అమర్చాడు. ఇంటికి ప్రహరీ గోడకు మధ్య ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో దుర్ముఖుడి పశువులు, గుర్రాలు ఉండేటివి. ఇలా ఉండగా కోసలకు ముఖ్య పట్టణమైన అయోధ్యలో రాజుగారు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు. ఆ కారణం చేత కాశీరాజే కోసల రాజ్యానికి కూడా వారసుడయ్యాడు. ఎన్నో శతాబ్దాల పాటు వేరువేరుగా ఉన్న రాజ్యాలు 2 ఇందువల్ల ఏకఛత్రం కిందకి వచ్చాయి. కాశీరాజు సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరి మహావైభవంగా రాజ్యాభిషేకం జరుపుకున్నాడు. ఆ రోజే సరిహద్దు దోపిడీదారులు భారీ ఎత్తున దోపిడీలు కూడా చేశారు. అధికారులు వచ్చి రాజుగారితో, మహారాజా, కాశీ కోసల సరిహద్దులపై దోపిడీదారులు మళ్ళీ విజృంభిస్తున్నారు అని మనవి చేసుకున్నారు. ఇప్పుడు కాశీ కోసల దేశాల మధ్య సరిహద్దు లేదు. అది మన రాజ్యానికి నడిబొడ్డు. అక్కడ ఉండే దోపిడీదారులందరినీ నిర్మూలించండి అని రాజు తన సేనానాయకుడికి ఉత్తరమిచ్చాడు. సేనానాయకుడు 500 మంది సైనికులతో బయలుదేరి సరిహద్దులకు వెళ్ళి దోపిడీదారుల వేట ఆరంభించాడు. కొందరు దోపిడీదారులు సేనానాయకుడి అభయం పొంది లంచాలు కూడా తీసుకుని మిగిలిన దోపిడీదారులను వెతికి పట్టుకోవడానికి బాగా సహాయపడ్డారు. తనకు దొరికిన ప్రతి దోపిడీదారుని సేనానాయకుడు ఎప్పటికప్పుడే తల తీయించేశాడు. ఈ వార్త దుర్ముఖుడికి తెలిసింది. అతను తన కొడుకుతో, నాయనా గంగు, ప్రపంచం తారుమారు కాబోతున్నది. ఇక ధర్మం అనేది ఉండదు. పరాక్రమవంతులు భుజబలంతో బతికే రోజులు పోయి శాసనాలకు లోబడి బ్రతికే రోజులు వస్తున్నాయి. బలపరాక్రమాల స్థానంలో పెత్తనం అధికారం చలాయించబోతున్నది. నువ్వు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ పౌరుషంగా బ్రతుకుతానని మాట ఇయ్యి అన్నాడు. తండ్రి కొడుకులు ఇంటి డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో దూరాన మనుషులు గుర్రాలెక్కి తమ ఇంటి వైపు రావడం కనిపించింది. నాన్న, మన ఇంటికి సైనికులు వస్తున్నారు అన్నాడు గంగు. ఊబి మధ్యగా ఎలా వస్తారా? ఒకరిద్దరు మనుషులే, దారి తెలియక రాలేరే.
సైన్యం ఎలా రాగలరు? నువ్వేమీ భయపడకు అన్నాడు దుర్ముఖుడు. కాదు నాన్న, వారికెవరో దారి చూపిస్తున్నారు. ముందుగా గుర్రం మీద వచ్చేవాడికి దారి బాగా తెలుసును. తాను ఫలానా అని తెలియకుండా ఉండటానికి ముసుగు వేసుకున్నాడు అన్నాడు గంగు. నీచులెవరో నయవంచన చేశారు నాయన, నా బాణాలు విల్లు అందుకో అన్నాడు దుర్ముఖుడు. సైనికులు, సేనా నాయకుడు దుర్ముఖుడి ఇంటిని చుట్టుముట్టారు. అయ్యా, పేదవాణ్ణి, ఇంతమంది అతిథులు వస్తే నేనేం కావాలి? మీ గుర్రాలకు దానా కూడా పెట్టలేనే అన్నాడు దుర్ముఖుడు సేనానాయకుడితో. బందిపోటు నాయకుడు దుర్ముఖుడివి నీవే అయినట్లయితే వెంటనే నాకు బందీ అయిపో, లేకపోతే నిన్ను, నీ ఇంటిని, నీ వాళ్లను సర్వనాశనం చేస్తా అన్నాడు సేనానాయకుడు. దుర్ముఖుడు సేనానాయకుడితో, అయ్యా, నేను దొంగను కాను. నేను చాటుమాటుగా ఏ పని చేయలేదు. పేదలు కడుపు కొట్టలేదు. అతనైనప్పుడల్లా వారిని ఆదుకుంటున్నాను. అనాథ స్త్రీలను, శిశువులను ఎన్నడూ నేను హింసించలేదు. నన్ను మీరెందుకు లొంగిపొమ్మంటున్నారో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు. సేనానాయకుడు ఈ మాటలు వినిపించుకోక ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను బద్దలు కొట్టమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. కొద్దిసేపట్లో చీకటి పడబోతున్నది. సైనికులు గోడ ఒక భాగం పడగొట్టే సమయానికి గంగు ఇంటిపై నుంచి పశువుల మధ్యకు ఎండుగడ్డి కట్టలు అంటించి పడవేశాడు. ఆ మంటలకు బెదిరి పశువులన్నీ సైనికుల మీదకు పరిగెత్తి కలవరం కలిగించాయి. ఈ సమయంలో దుర్ముఖుడు గంగుతో సహా కిందకి దిగివచ్చాడు. తన భార్యకు, కొడుక్కు వీడ్కోలు చెప్పాడు. మీరు మానుషంగా మాత్రం బ్రతక్కండి. నేను సాధ్యమైనంత వరకు ప్రాణాలతో తప్పించుకుంటాను. బ్రతికి బయటపడ్డానంటే మళ్ళీ మనం ఎప్పటికైనా కలుసుకుంటాం, లేకపోతే ఇదే ఆఖరి చూపు అంటూ దుర్ముఖుడు ప్రఖ్యాతమైన తన గండ్రగొడ్డల్ని తీసుకుని గంగుతో, నాయన, చప్పుడు కాకుండా మెల్లగా తలుపు తెరువు, నేను బయటికి పోతాను అన్నాడు. ఇంటి బయట చేరిన సైనికులు, బయటికి వస్తారా, ఇంటికి నిప్పంటించమంటారా అని కేకలు వేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్నది. గండ్రగొడ్డలి గుండ్రంగా తిప్పుతూ శరవేగంతో దుర్ముఖుడు సైనికుల మధ్యగా దూసుకువచ్చాడు. అతన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. పైపెచ్చు అతని గండ్రగొడ్డలి అడ్డం వచ్చిన వారిని ఊచకోత కోసేసింది. సైనికులను దాటిననక దుర్ముఖుడు ఊబికి అడ్డం పడి అరణ్యం వైపు పరిగెత్తాడు. కొందరు అశ్వ సైనికులు అతన్ని చీకటిలో వెంబడించారు. వారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అందరూ ఊబిలో దిగబడిపోయారు. దుర్ముఖుడు మాత్రం సురక్షితంగా తప్పించుకుని పారిపోయాడు. ఈ లోపల సైనికులు దుర్ముఖుడి ఇంట చొరబడ్డారు. లోపల గాఢాంధకారంగా ఉంది. సైనికులకు ఊబి మధ్యగా దారి చూపిన ముసుగు మనిషి ఎక్కడి నుంచో ఒక దివిటీ తెచ్చాడు. తలుపు ప్రక్కన నిలబడి చూస్తున్న గంగుకి ఒళ్ళు మండిపోయింది. తలుపు వెనక గోడ నుంచి తన గొండ్రగొడ్డల్ని తీసి ఆ ముసుగు మనిషి చేతి మీద ఒక పెట్టు పెట్టాడు. ఆ దెబ్బకు దివిటీ కింద పడి ఆరిపోవడమే కాక ముసుగు మనిషి చేతివేళ్ళు 3 తెగిపోయాయి. చివరకు సైనికులు దుర్ముఖుడి భార్యను, కొడుకును ఖైదుగా పట్టుకుని దుర్ముఖుడి ఇంటికి నిప్పు పెట్టి కాల్చివేసి అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ న్యాయస్థానంలో దుర్ముఖుడి భార్యకు కానీ గంగుకు కానీ ఎట్టి శిక్ష పడలేదు. డేగ ఎగిరిపోయాక ఈ పిచ్చుకలను ఎందుకు పట్టుకువచ్చినట్లు అన్నాడు న్యాయాధికారి. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు, నా ఇంటికి చుచ్చు పెట్టారు, ఇప్పుడు మనం ఎక్కడికి పోయేటట్టు? దుర్ముఖుడి భార్య ఏడ్చింది. నేను మళ్ళీ ఇల్లు కడతాను, రా అమ్మా అంటూ గంగు తల్లిని తీసుకుని తన ఇల్లు ఉన్న చోటికి వచ్చాడు. అక్కడ తల్లి కొడుకులిద్దరూ ఒక కుటీరం కట్టుకున్నారు. కానీ తినడానికి తిండి లేదు. కుందేళ్ళు వంటి చిన్న చిన్న జంతువుల్ని గంగు వేటాడి తెచ్చాడు. తరువాత 2-3 రోజులకు గంగు తల్లి మంచాన పడి వారం రోజులకల్లా మరణించింది. గంగు బొత్తిగా దిక్కులేని వాడైపోయాడు. వాడు తన తల్లిని
ఇంటి సమీపంలోనే పాతిపెట్టాడు. గంగు పరిస్థితి అందరికీ తెలిసింది. ఆ సమీపంలోనే నివసిస్తున్న ఒక సంపన్నుడు గంగు పైన జాలిపడి తన పశువుల కాపరిగా ఉద్యోగం ఇచ్చాడు. గంగు జీవితం పూర్తిగా మారిపోయింది. దానితో పాటు అతని మనస్తత్వం కూడా మారిపోయింది. కానీ అప్పుడప్పుడు తన శత్రువు పైన పగ తీర్చుకోవాలన్న ఉద్రేకం కలుగుతూనే ఉండేది. ఆనాడు సైనికులను తమ ఇంటికి తీసుకుని వచ్చిన ముసుగు మనిషి ఎవరో గంగుకి ఇప్పుడు తెలుసు. వాడి పేరు రుద్రుడు. వాడి ఇల్లు దుర్ముఖుడి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నది. కుడి చేతికి 2 వేళ్ళు ఉన్నాయి. రుద్రుణ్ణి చూసినప్పుడల్లా గంగు రక్తం ఉడికిపోయేది. కానీ గంగు తొందరపడి ఏమీ చేయలేదు. చాలా ఏళ్ళు గడిచాయి. గంగు 25 ఏళ్ల వయసులో ఉండగా ఏదో ఉత్సవం వచ్చింది. యువకులు వినోదపు పోటీల్లో మల్లయుద్ధాలు చేశారు. గంగు, రుద్రుడు మల్లయుద్ధం చేయవలసి వచ్చింది. గంగు కింద, తాను మీద అయి ఉన్న సమయంలో రుద్రుడు ఎక్కడి నుంచో ఒక కత్తి తీసి గంగు డొక్కలో పొడిచాడు. మళ్ళీ పొడవడానికి చెయ్యి ఎత్తినప్పుడు గంగు వాడి చెయ్యి పట్టుకుని కత్తి లాగేసి రుద్రుడి రొమ్ములో పొడిచాడు. మరుక్షణం గంగు హడలిపోయాడు. ఈ తప్పు చేసినందుకు నలుగురు చేరి తనను హతమారుస్తారేమోనని రూఢీ చేసుకుని వాడు అక్కడి నుంచి కాలి బలం కొద్దీ అడవిలోకి పరిగెత్తిపోయాడు. రాత్రింబగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక దూరదేశం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రోజే అక్కడికి ఒక ముసలి బిచ్చగాడు కూడా వచ్చాడు. ఆ బిచ్చగాడు తనకేసి పరీక్షగా చూస్తూ ఉండడం గమనించిన గంగు చిరాకు పడ్డాడు. మర్నాడు గంగు ప్రయాణమవుతుండగా ఆ బిచ్చగాడు వెంట నడవసాగాడు. ఎవరు నువ్వు, నాతో ఏం పని అని గంగు బిచ్చగాడిని అడిగాడు. నువ్వు దక్షిణ దేశం వైపు పోతున్నట్లున్నావు, నేను అటే. మనిషికి మనిషి తోడు కదా. ఇంతకు బాబు నీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు బిచ్చగాడు. నా పేరు గంగు అన్నాడు గంగు. మీ నాన్న పేరు అని బిచ్చగాడు మళ్ళీ అడిగాడు. గంగు సమాధానం చెప్పిన మీదట ఆ బిచ్చగాడు వాణ్ణి కౌగిలించుకొని, నేను నీ తండ్రినే రా నాయనా, మీ అమ్మ కులాసాగా ఉన్నదా, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు. గంగు తండ్రికి తన సమాచారం అంతా వివరంగా చెప్పాడు. మాత్రానికే పారిపోతున్నావా నాయనా? అక్కర్లేదు, దగ్గర ఏ అన్యాయాలనైనా సరిచేయగల బంగారం ఉన్నది. నేను నానా దేశాలు తిరిగి సైనికుడిగా పనిచేసి చాలా సంపాదించి కూడబెట్టాను. దగ్గర చాలా డబ్బు ఉందని ఎవరూ అనుకోకుండా ఈ బిచ్చగాడి వేషం వేశాను. ఇంటికి పోదాం పద అన్నాడు దుర్ముఖుడు. అంతా దుర్ముఖుడు చెప్పినట్టే జరిగింది. గంగు పొడిచిన పోటుకి రుద్రుడు చావలేదు. అధికారులు కొద్ది బంగారు కానుకలు లంచం పుచ్చుకుని రుద్రుడు గంగుపై చేసిన ఫిర్యాదుకు సాక్ష్యాధారం లేదు పొమ్మన్నారు. దుర్ముఖుడు చాలా ధనంతో తిరిగి వచ్చాడని తెలిసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా అతనితో స్నేహం చేశారు. గంగును పశువుల కాపరిగా పెట్టుకున్న ధనికుడే వాడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. నా దృష్టిలో ఉత్తమ మానవుడిగా జీవిస్తున్నాను అనుకున్నప్పుడు అధికారులు దుర్ముఖుడిని ఎందుకు నేరస్తుడిగా చూశారు? అతను తర్వాత డబ్బు సంపాదించి న్యాయం కళ్ళు కూడా కప్పగలిగితే అతన్ని పెద్ద మనిషిగా లోకం ఎందుకు భావించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఒక మనిషి తాను నీర్తిగా ప్రవర్తిస్తున్నాను అనుకున్నందువల్ల ఏమీ లాభం లేదు. సంఘనీతిలో మార్పులు జరిగినప్పుడు మనుషులు కూడా దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి. దొంగగా ఉన్నప్పుడు దుర్ముఖుడు తన తాత ముత్తాతల నాటి సంఘనీతిని మాత్రమే పాటించాడు. ధనంతో తిరిగి వచ్చాక ఆనాడు అమలులో ఉన్న సంఘనీతిని పాటించాడు. అందుచేతనే ఒకనాటి దొంగ పెద్ద మనిషి అయ్యాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్ళీ చెట్టెక్కాడు. కథ సమాప్తం.